ఆ యందు మీరు ఓకే క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, బాప్తిసం పొందిన వాళ్ళుగా పిలువబడుతున్నాం, బైబిల్ పట్టుకుంటున్నాం, ముసుకేసుకుంటున్నాం, పెద్ద పెద్ద చాటంతా ఫోన్లు తీసుకుంటున్నాం, చెవిలో ఎవడికి వినపడకుండా ఆరన కొట్టినా సౌండ్ వచ్చినా ఏం వినపడ రోడ్డు వెంబట మనమే అంతా యాడికి వెళ్తున్నాం అంటే మందిరానికి. ఎవరు మీరంటే క్రైస్తవులం, ఆయన యందు ఉన్నాం. కానీ అసలు పాయింట్ ఏంటి తెలుసా? ఆయన యందు మనం ఉన్నాం, కానీ మన యందు ఆయన వాక్యం ఉంటే ఆయన ఉన్నట్టే. అంటే ఇప్పుడు ఏమి లేదు మనకి, మనం ఫలాలు ఇవ్వట్లేదు అంటే ఆయన ఎందున్నాం అంటే పేరుంది, ట్యాగ్. ఏం ట్యాగు? క్రైస్తవులు. కానీ మన యందే ఉండాలి, మన యందే ఉండాలి. ఫలించాలి అంటే, బహుగా ఫలించాలంటే నా యందు మీరుండాలి, మీ యందు నా వాక్యం అనగా నా మాటలు. మరి ఎంతమందికి వాక్యం ఉంది హృదయంలో? నన్ను నేనే మీకు చెప్తున్నా కదా, నేను క్రీస్తునందే ఉన్నా, కానీ క్రీస్తు వాక్యం నా యందు, అందుకే నేను ఫలించలేకపోయా. ఇంచుమించు 12 సంవత్సరాలు వ్యర్థమైపోయింది, ఫలింపు లేదు. కేవలం పేరు పెట్టుకొని మనం ఫలించాలనుకోవటం కష్టం.